క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. సెప్టెంబర్ నెల 21వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి సంపన్నుడు, కృపాసత్య సంపన్నుడు, దయా దాక్షిణ్య పూర్ణుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చేటువంటి మేలు, దేవుడు మన జీవితంలో కలగజేసేటువంటి ఫలితము ఈ లోకంలో ఉన్న బంగారము కంటే, అపరంజి కంటే, ప్రశస్తమైన వెండి కంటే కూడా గొప్పది అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో విలువ కలిగినవి చాలా ఉన్నాయి. బంగారము, ముత్యములు, రత్నములు, వెండి, విలువ కలిగినవి, ప్రశస్తమైనవి చాలా ఉన్నాయి. ఈ లోకంలో వేటినైతే ప్రశస్తమైనవి, విలువ కలిగినవని అమితంగా ఇష్టపడుతున్నామో, దేవుడు మన జీవితంలో చేసే మేలు, దేవుడు మనకు అనుగ్రహించే ఫలము వాటన్నిటికంటే మించినది, మంచిది అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకు దేవుడు మేలు చేస్తానంటున్నాడు. దేవుడు మనకు మంచి రాబడిని ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే రాబడి, ఆయన చేసే మేలు, ఆయన ఇచ్చే ఫలము ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈ లోక సంపద, ఈ లోక బంగారము, ఈ లోక ఐశ్వర్యము మీద ధ్యాస మాని దేవుడిచ్చే మేలు కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఇచ్చే శ్రేష్టమైన బహుమతి కొరకు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా Download ShareChat.